వందల మంది వేల మంది రాజకీయ మార్పు చూపించాడు. ఈరోజు శ్రీధరన్న నెల్లూరు చరిత్రలో ఒక బుక్ గ్రంథం రాస్తే మొదటి పేజీ శ్రీధరన్న పేజీగా ఈరోజు ఆయన రూపాంతరం చేస్తారు. మీరు అన్నారంటే ఇంకా తప్పని జరిగింది అన్న. నిజంగా చెప్తానన్నా, వివేకానంద రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఇక్కడ వచ్చినాము. ప్రజెంట్ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. 23 సంవత్సరాలు వివేకానంద దగ్గర ఉన్న ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న జరుగుతుంది ఒక ఎత్తున్నా. నిజంగా కార్యకర్తలను కాపాడుకోవడం కానీ నాయకులను గౌరవించడం కానీ మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఒక బుక్ రాసుకుంటున్నానన్న. జై శ్రీధరన్న. ఒపీనియన్ పోల్ పెడతాం. ఏ ఫోటో బాగుంటే దాన్ని విగ్రహానికి ఇద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మే ఆఖరి లోపల రాసి పెట్టుకోండి. ఈరోజు ఏప్రిల్ 10, మే 30వ తారీఖు లోపల శంకుస్థాపన. బట్ అది నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి ఆనవ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆనవ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత ఆ డేట్ ఫిక్స్ చేయడం, డేట్ కానీ ప్లేస్ కానీ స్టాచ్యూ కానీ ఏదైనా వాళ్ళతో మాట్లాడిన తర్వాత జోహార్ ఆనవ వివేకానంద రెడ్డి గారు, జోహార్ ఆనవ వివేకానంద రెడ్డి గారు. వర్ధిల్లాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు ఆనవ వివేకానంద రెడ్డి గారితో ఆయనతో పరిచయమైనప్పటి నుంచి చివరి దాకా ఆయనతో ఉన్నాము మేమంతా. దాని తర్వాత ఏదైనా అన్నా అంటే నేను ఉన్నాననే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ అన్న విషయం కనుక వస్తే ఆయనకు ఒక తలంపు కానీ మైండ్లో వచ్చిందంటే పని జరిగిపోయినట్టే. ఇప్పుడు అన్న చెప్పాడు 31 లోపల శంకుస్థాపన అన్నాడు, 5 నెలల లోపల పూర్తి అన్నాడు. ఇంకా ముందుగానే ఒక టైం పెట్టుకున్నాడంటే దానికంటే ముందుగానే విగ్రహం ఓపెనింగ్ కూడా చేసేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తల కష్టం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలని నాయకులను చూసుకున్నారో అంతకి అదే విధంగా శ్రీధరన్న కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి శ్రీధరన్న నాయకత్వంలో మేమందరం కూడా ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఆయనకి ఆ ఒక అందరి మనసుల్లో ఉండింది ఒక విగ్రహం ఆయనది పెడితే బాగుండని చెప్పి ఆయన అందరూ మనసులు తెలుసుకొని ఈరోజు ఈ విగ్రహానికి పూనుకున్నాడంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నెల్లూరు సింహపురి ముద్దుబిడ్డ ఆనవ వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన, ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనవ వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనవ వివేకానంద రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం. దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెల నిండుగా ప్రేమించేటటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం, నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద. కాబట్టి ఆనవ వివేకానంద రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని
6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నిన్న మర్చిపోయినటువంటి మహానాయకుడు అయినటువంటి మా బాస్ శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారిని మర్చిపోయినటువంటి నెల్లూరు నగర జిల్లా ప్రజలకి ఒక సుపరిచిత స్థానం ఇవ్వాలి అని చెప్పేసి మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి విద్యార్థి సంఘాల నుంచి కూడా మేమందరం ఒక ఆకర్షితులైనటువంటి నాయకులు ఎవరున్నారంటే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే చాలామంది నాయకులకి మొరబెట్టుకున్నాం, అయ్యా ఒక శిష్యుడుగా నేనే కాదు నెల్లూరు ప్రజలకి చాలామందికి సేవ చేసినటువంటి నాయకుడు ఆయన ఒక విగ్రహాన్ని మనం పెట్టుకోకపోతే ఒక రాజకీయ వ్యవస్థనే దెబ్బతీసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి మా వాయిస్ ద్వారా చాలా ప్రెస్సులకి చెప్పుకుంటున్నా సరే ప్రతి నాయకుడు విన్నారు కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళైతే కనబడలా. కానీ నిజంగా చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే ఒక ఈరోజు నెల్లూరులో ఆనం వివేకానంద రెడ్డి గారి తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 2008 నుంచి ఆనం వివేకానంద రెడ్డి గారితో నడుస్తుంటే 2016లో మా బాస్ 16-17 మధ్యన చనిపోయారు. ఈ నెల ఏప్రిల్ 25వ తేదీ మరణించినటువంటి ఆ మహానాయకుడిని మళ్ళీ తెలుసుకునే విధంగా ఆయన ఒక విగ్రహానికి నాంది పలకడానికి నేనున్నాను అని మొదటి అడుగు వేసినందుకు ఆనం వివేకానందుడి శిష్యుడిగా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలుసు ఆయనతోటి ఎంత జర్నీ చేశానో. ఒక విద్యార్థి సంఘ నాయకుడిని ఏ విధంగా గౌరవించాలి, ఒక మహిళా సంఘ నాయకురాల్ని ఏ విధంగా గౌరవించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఏ నాయకులైనా సరే సముచిత స్థానం ఇచ్చినటువంటి ఆ మహానాయకుడి యొక్క విగ్రహం లేదని మేము కడుపు రోతతోటి ఆరోధనతోటి ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం. ఈరోజు మా కళ్ళలో ఆనందం నింపినటువంటి ఆ మహానాయకులైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి శ్రీధర్ అన్నకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.